ఈజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చిందంటే నేను తిరిగినంతగా ఎవరు తిరగరు అనుకుంటానండి. అంతా తిరుగుతూ ఉంటానన్నమాట. పూజలు, పేరంటాళ్ళు, ఇలాగా వాయినాలు తీసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఇన్వైట్ చేస్తూనే ఉంటారు కదా. అలాంటి ఒక వ్లాగే ఇదండి. మా మ్యాంగో అయితే హాయ్ చెప్పమంటే చూడండి ఎలా చేస్తుందో. మేము వచ్చి ఒక 2 hours అయిందండి. ఎవరింటికి వచ్చామంటే మా ఆంటీ ఉన్నారనమాట. మాకు తెలిసిన ఆంటీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా క్లోజ్ అనమాట నాకు, కమలాంటీ అనేసి. వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇవాళ ఆంటీ వాయినం తీసుకోవడానికి పిలిచారు. అలాగే ఆంటీ వాళ్ళ ఇంట్లో పూజ కూడా ఉంది. అమ్మ భగవాన్ పూజ చేస్తారు ఆంటీ వాళ్ళు. సో ఆ పూజ, ఇంకా అమ్మవారిని అయితే కలువలతో పూజించారండి. చాలా కలువ పువ్వులు, లోటస్ ఫ్లవర్స్ అంటాం కదా, అవి ఎంత బాగుండిందంటే పూజ గది మొత్తం కూడా లోటస్ ఫ్లవర్స్తో నిండిపోయి మంచిగా కలకల్లాడుతూ ఉందన్నమాట. ఇంకా గోల్డ్ కలర్ శారీ కట్టుకొని ఉన్నారు కదండి, తనే అనమాట కమలాంటీ. పక్కన బ్లూ షర్ట్ వేసుకున్న అతనేమో శ్రీధర్ అన్నయ్య, ఆంటీ వాళ్ళ సన్. మంచిగా వీడియోస్ తీద్దాం అనుకుంటాను కానీ అండి, మా మ్యాంగోని తీసుకెళ్తే మాత్రం కష్టమే, మీ అందరికీ కూడా తెలుసు కదా. అలాగే ఇవాళ కూడా బాగా విసిగిచ్చేసింది. ఇంకా ఎలాగో కుదిరినంతలో కొంత అయితే వీడియో తీయగలిగాను. ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను. ఆంటీ వాళ్ళు లంచ్ కూడా అరేంజ్ చేశారు. అలాగే ఇవాళ ఆంటీ బర్త్డే కూడా, అందుకే కేక్ కూడా కట్ చేశారు. ఇంకా నేనైతే లంచ్ పెట్టేసుకొని తినేస్తున్నాను. ఆంటీ బర్త్డేతో పాటు ఆంటీ వాళ్ళ మేనల్లుడు బర్త్డే కూడా ఇవ్వాలేనండి, కార్తీక్ అన్నయ్య. సో తన బర్త్డే కూడా ఇవాళ ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే పార్టీ లాగా, అంటే పూజ చేసుకొని అందరినీ ఇన్వైట్ చేసి గిఫ్ట్స్ అయితే ఇస్తారు. ఇంకా తర్వాత ఆంటీకి చెప్పేస్తున్నాను, ఆంటీ వెళ్ళొస్తాను అనేసి. తనైతే వాయినం ఇచ్చేశారు. మీరు అసలు ఉండలేదు సరిగా, ఏం లేదు, మళ్ళీ ఒకరోజు రా అని చెప్తుంది. ఆంటీ ఎప్పుడు ఇలానే అంటూ ఉంటారండి. నేను ఎంతసేపు ఉన్నా కానీ ఆంటీకి అయితే అస్సలు సరిపోదు. మా ముచ్చట్లకైతే ఇంకా ఎంత టైం అయినా సరిపోదు అనమాట. అంతగా మాట్లాడుకుంటాము. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఆంటీ వాళ్ళు మాకు నియర్ బైయే ఉంటారండి. సో ఆటో అయితే బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. నడిచే అంత దగ్గర కాదు, అలా అని ఆటో బుక్ చేసుకునే అంత దూరం కూడా కాదు. కానీ మ్యాంగో ఉంది కాబట్టి ఆటో అయితే బుక్ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాను. జస్ట్ ఒక 5 minutes పడుతుంది అంతే ఇంటి వరకు. శ్రావణ మాసం నాకు తెలిసి అందరూ ఇలానే నాలాగే తిరుగుతూ ఉంటారు అనుకుంటా అండి. 2-3 మాట్లాడితే అదే చెప్తున్నారనమాట. మాకు కూడా ఇలానే ఉంటుంది, మొత్తం బిజీ స్కెడ్యూల్. ఇంకా ఇయర్లీ వన్సే కదా అందరూ గెట్ టుగెదర్ అయ్యేది. తర్వాత ఎలాగో అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళే అనేసి సరదాగా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర చాలాసేపు మాట్లాడుకున్నాం అందరం కలిసి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు టైం అరౌండ్ 3 అవుతుంది. తర్వాత నేను బయటికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకొకరు పిలిచారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఇంకా ఆంటీ ఏమేమి ఇచ్చారో, గిఫ్ట్ ఇచ్చారు కదా, సో అది ఓపెన్ చేసి చూడాలి ఇప్పుడు మ్యాంగో. అందుకే మంచిగా నవ్వుకుంటూ వెళ్తుంది. ఓపెన్ చేద్దాం అంటుంది. ఇంకా ఓపెన్ చేసి చూసింది నార్మల్గా పైనుంచి. తనకి యూజ్ అవ్వేవి ఏమీ లేవనేసి ఇంకా నాకు ఇచ్చేసి తనైతే కూర్చుంది పక్కన. ఇంకా నేనేమేమి ఉన్నాయనేసి నేను చూస్తున్నాను. వాయినంకి ఏమేమి ఇస్తారండి, ఫ్రూట్స్, ఇంకా పసుపు కుంకుమ, శనగలు, చాక్లెట్స్ కూడా ఇస్తారు ఆంటీ ఎవ్రీ టైము. యాక్చువల్లీ నేను ఆంటీ దగ్గరే చూసి నేర్చుకున్నాను వాయినంలో చాక్లెట్ ఇవ్వడం. అలాగే ఆంటీ కూడా చాక్లెట్స్ ఇచ్చారు. అండ్ ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారండి, సమ్ స్టీల్ బాక్స్, చాలా బాగుంది. పైనుంచి లిడ్ విజిబుల్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీటితో పాటు పిల్లలకి ఒక కర్చీఫ్ కూడా ఇచ్చారండి, హ్యాండ్ కర్చీఫ్. అది మ్యాంగో పింక్ కలర్ది చూస్ చేసుకుంది. సో అది కూడా తీసుకొని ఈ కవర్లోనే పెట్టుకుంది. ఇంకా గిఫ్ట్ ఇచ్చారన్నాను కదండి, బాక్స్ చాలా బాగుంది. ఇది మాత్రం మంచి స్ట్రాంగ్గా ఉంది. ఎవరికైనా ఏదన్నా ఇస్తే యూస్ఫుల్గా ఉండాలి కదండి, అలాగే ఆంటీ కూడా అందరికీ యూజ్ అయ్యేలాగా ఇస్తారు. నేను కూడా ఏమైనా ఫంక్షన్స్ అలాంటివి అయినప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఆంటీ దగ్గర చూసి చాలా వరకు నేర్చుకున్నాను. ఇంకా వీడియో కట్ చేస్తే నెక్స్ట్ ఒక అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సీనన్న అనేసి ఆ అన్న వాళ్ళ వైఫ్ నన్ను ఇన్వైట్ చేశారు. వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. సో వాయినం తీసుకోవడానికి రమ్మంటే వెళ్ళానమాట. మా ఇంటికి కొంచెం దూరంగానే ఉంటారు వీళ్ళు. ఒక 30 minutes అయితే పడుతుందండి జర్నీ. సో మా వారిని తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఇంకా అక్క కూర్చోబెట్టి పసుపు రాసి తర్వాత బొట్టు పెట్టి వాయినం ఇస్తారు. ఎవ్రీ టైం మ్యాంగో కూడా ఇస్తారనమాట తను.
ఈ అక్క మా ఇంటికైతే రాలేదు, మిస్ అయిపోయింది. ఇంకా నువ్వైనా రా ఈసారి మా ఇంటికి, మర్చిపోకు అనేసి మా వారికి పర్సనల్గా కాల్ చేసి పిలిస్తే ఇంకా లేట్ అయినా కానీ వచ్చేసామన్నమాట. వాయినం తీసేసుకొని డిన్నర్ కూడా ఇక్కడ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. మ్యాంగోకి ఇంకా తన సైజ్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే తన ఏజ్ వాళ్ళు ఇంకా చక్కగా ఆడుకుంటుంది. ఇంకా అక్కడ చూసారా పక్కన ముచ్చట స్టార్ట్ చేసింది వాడితోటి చిన్ను, ఈ అక్క వాళ్ళ బాబు. ఇంకా వాటితోటే మంచిగా ఆడుకుందండి. మేము అక్కడ ఉన్న ఒక 1.5 hour వరకు ఉన్నాము. చక్కగా ఎంజాయ్ చేసింది మ్యాంగో కూడా. ఇంక ఇక్కడ మ్యాంగోకి అక్క పసుపు కూడా రాసేస్తుంది. ఇలాంటివన్నీ కూడా మ్యాంగోకి చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పటి నుంచి తనకు అలవాటు చేశాను. అలాగే తను కూడా మంచిగా బొట్లు పెట్టించుకోవడం, పూజలు చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని మంచి హ్యాబిట్స్ అయితే నేర్పించాననే చెప్పాలండి. ఏవైనా కానీ మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా మంచిగా మన వేలో నడుస్తారనేది నేనైతే అబ్జర్వ్ చేశానండి. ఎంత నేర్పించినా కానీ కొంచెం గారాబం అనేది అడ్డం వస్తుంది కదా. ఇంకా అలాంటి విషయాల్లో కొన్నిసార్లు ఓవర్గా ప్యాంపరింగ్ చేసి మేము కూడా చాలా మిస్టేక్స్ చేసాము. ఇంకా తను పెద్దగా అవుతుంది కదా, కొంత నేర్చుకుంటూ ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు కదా ఏమీ అనలేమనేసి నేను కూడా కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా మ్యాంగో అయితే మంచిగా వాయినం తీసేసుకుంది. డబుల్ 2 బ్లౌజ్ పీసెస్ అలా పెట్టిందనమాట. అక్క ఒక్కటే పెట్టకూడదు అనేసి తర్వాత ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. మంచిగా బ్లెస్ చేయమ్మా అని చెప్తుంటే బ్లెస్ చేస్తుంది. ఇంకా నా రైట్ సైడ్ కూర్చున్న ఒక బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉంది కదండి, సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తన యూట్యూబ్ ఛానల్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నాకు చెప్పలేదు ఇప్పటి వరకు, ఇప్పుడే తెలిసింది తన ఛానల్ గురించి. చెక్ చేయలేదు ఇంకా నేను అదే చెప్తున్నాను, నేను చేసిన మిస్టేక్స్ నువ్వు చేయకు, రెగ్యులర్గా వీడియోస్ పెట్టు అనేసి తనకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అక్క వాయినంతో పాటు కొన్ని లోటస్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి. ఇంకా అవి కూడా ఇంటికి తెచ్చేసుకున్నాను. భలే ఉన్నాయి. ఆల్రెడీ నేను పూజకి కొన్ని వాడేసాను, తర్వాత ఇవి కొన్ని దాచిపెట్టుకున్నాను మళ్ళీ యూస్ చేయొచ్చు అనేసి. నాకు ఎంత ఇష్టం అంటే లోటస్ ఫ్లవర్స్ ఇంకా చెప్పలేమన్నమాట మాటల్లో. దొరికితే మాత్రం ఎంత కాస్ట్ ఉన్నా ఒక 2-3 అయినా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాను. ఇంకా అలాగే ఎవరైనా ఇస్తే మాత్రం హ్యాపీగా తెచ్చేసుకుంటాను ఇలాంటివి ఏవైనా కానీ. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.